హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి. సో ఇక్కడ చూడండి, 4 o'clock అట్లా లేచాను నేను. పిల్లలు ఇంటి నిండా ఆడుకుంటారు కదా, ఇంటి నిండా బొమ్మలే ఉంటాయి. పొద్దున అవి తీయడానికి ఒక ½ an hour పడుతుంది నాకు, మొత్తం బెడ్రూమ్లో హాల్లో అంతా. సో ఇక్కడ చూడండి, టైం వచ్చేసి 3:59 అవుతుంది. సో నేను బాగా ఉడకపోయడం వల్ల నిద్ర పట్టలేదు. సో కొంచెం పొద్దుగానే లేచాను. చీకటిగా ఉందని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ఫస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంటి ముందర ఊడ్చి ముగ్గేసాను. ఫస్ట్ ఇల్లు అంతా వీళ్ళ బొమ్మలన్నీ తీసేసి ఇల్లు ఊడ్చేసాను. తర్వాత మాపేసి, ఇక్కడ చూడండి, మాపేసి ఇల్లు ఊడ్చి బొమ్మలు తీయడానికి 1 hour పట్టింది. 3:59 అయింది కదా, ఇప్పుడేమో 5 అయింది. అదే 4 నుంచి 5 అయింది ఈ పని అయ్యేసరికి. తర్వాత అంట్లు చాలా ఉండే, అంట్లు తోమేసి, అంట్లు తోమినప్పుడల్లా నేను ఈ గ్యాస్ బండ్ అంతా కడుగుతాను. లేదంటే నాకు కొంచెం చీదర్లాగా అనిపిస్తుంది, అంటే అంత నచ్చదు. సో క్లీన్ చేసేస్తాను. ఇది అయ్యేసరికి 1 hour పట్టింది. సో తెల్లారింది చూసారా. టిఫిన్కి వచ్చేసి ఈరోజు బోండా చేస్తున్నాను. మైదా పిండి బాగా చిల్లటి పట్టుకోవాలి, ఉండలు లేకుండా. సో ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది, ఉండలు ఉండద్దు. ఇక్కడ చూడండి, బాగా పులిసిన పెరుగు. ఇది నేను మొన్నటి పెరుగు వచ్చేసి తీసుకున్నాను. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, సోడా వేయాలండి కొంచెం. ఆయిల్ని బాగా హీట్ చేసి వేసుకోవాలి ఇందులోకి. తర్వాత దీన్ని బాగా బీట్ చేయాలి. ఇట్లా బీట్ చేస్తే ఏంటంటే ఇదే పొంగుతుంది. పిండి వచ్చేది, పెరుగు వచ్చేసి కొంచెం మంచిగా పొంగుతుంది. సో ఇక్కడ చూడండి, బాగా కలపడం వల్ల ఇట్లా మూసి పెట్టేస్తే ఇది ఒక 5 minutes వదిలేస్తే ఇట్లా పొంగినట్టుంది చూడండి, నురుగులా వచ్చేస్తుంది. 5 minutes వదిలేసిన తర్వాత ఇందులోకి మైదా పిండి కలుపుకోవాలి, మనకి ఎంత కావాలో అంత. తర్వాత మనకి నీళ్ళు కూడా మనకి ఎంత నీళ్ళు కావాలో అంత. కొంచెం మరీ లూజ్గా ఉండదు, మరీ టైట్గా ఉండదు. పిండి వచ్చేసి మీడియంలో ఉండాలి. జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, బాగా కలపాలి పిండి. అసలు ఉండలుగా ఉండదు. ఉండలు ఉంటే ఏంటంటే బోండా పేలుతాయి. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చట్నీకి వచ్చేసి మిర్చిలు వేయించుకున్నాను. దీనికి పుట్నాల చట్నీ చేస్తున్నానండి. పుట్నాలు, కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయ వేసి. సో ఇక్కడ బోండా చూడండి వేసేస్తున్నాను. ఆయిల్ బాగా కాగుంటేనే బోండా వేయగానే పైకి వచ్చేస్తాయి, ఇట్లా సపరేట్ అవుతాయి. ఫస్ట్ అట్లా పడతాయి కానీ తర్వాత సపరేట్ చేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, లేదంటే లోపల మైదా పిండి లాగా ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాలనియాలి, మరీ తక్కువలో కాకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే. సో ఇక్కడ చూడండి, బోండా కాలేటప్పుడు మాత్రమే మీడియంలో పెట్టాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కిందికి మనం చేతితో వదిలేస్తే ఆటోమేటిక్గా అవే పైకి లేస్తాయి. సో రోజు పప్పు చేస్తున్నాను. బాక్స్కి ఇంకా మాకు లంచ్కి పప్పుని వేసుకొని బాగా కడుక్కున్నానండి. బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ వేసి పప్పు ఒక 3 whistles వస్తే సరిపోతుంది పప్పుకి. నా దగ్గర గ్యాస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఉంది. ఇది ఆటోమేటిక్గా ఫైర్ వస్తుంది. బియ్యం మేము మా పొలంలోనే పండుతాము. మాకు బియ్యం పొలం నుంచి వస్తాయి, కొనడం ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, ఇందులో డస్ట్ కూడా ఏమండదు, మేమే పట్టిస్తాం కాబట్టి. సో రైస్ పెట్టేశానండి ఇక్కడ. ఈ నీళ్ళని తీసుకుపోయి నేను చెట్లకి వేస్తాను, అంటే ఎక్కడ పడితే ఎక్కడ పడాను, ఎందుకంటే అది కూడా ఒక విధంగా యూజ్ఫుల్లే. తర్వాత కొంచెం చింతపండుని కడుక్కున్నాను. తర్వాత ఇదంతా ప్రాసెస్ అయిపోయాక రైస్ పెట్టేసాను కదా, పప్పు పెట్టేసి దీపం పెడుతున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకొని గడపక్కడ ముగ్గేస్తున్నాను. సోమవారం ఇంకా శుక్రవారం నేను కంపల్సరీగా పూజ చేస్తాను. నార్మల్ డేస్లో అంతా చేసినా చేయకపోయినా కానీ. సో తర్వాత తులసి దగ్గర దీపం పెట్టేశానండి. ఇంట్లో ధూపం వేయడం వల్ల చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంకోటి కొంచెం మనకి మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది ఉండడం కూడా. తర్వాత ఇక్కడ పప్పుని పోపేస్తున్నాను. నేను ఇదంతా పూజ చేసుకుని వచ్చేసరికి పప్పు ఉడికింది, రైస్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు వేసి, వెల్లుల్లిపాయ ఇంకా కరివేపాకు వేసానండి. పప్పుకి ఓన్లీ వెల్లుల్లిపాయ వేసిన టేస్ట్ బాగుంటుంది, ఆనియన్ వేయద్దు, అంతా అనిపించదు నాకైతే. సో తర్వాత ఇక్కడ లాస్ట్కి వేస్తానండి నేను ఉప్పు, పసుపు, కారం అంతా. సో చూడండి, ఇది వచ్చేసి అంత గట్టిగా ఉండదు, అంత పలచగా కూడా ఉండదు, టైట్గా మరీ లూజ్గా లేకుండా మీడియంలో ఉంటుంది పప్పు వచ్చేసి. బాక్స్గా అయినా తీసుకెళ్ళి కంపెనీలో తినే టైంకి కొంచెం ఇది గట్టిగానే ఉంటుంది. తర్వాత టిఫిన్ చేసాం కదా, సో తినేసాం. పిల్లలు కూడా లేచారు, బ్రష్ చేసుకొని అందరం కలిసి టిఫిన్ చేసాము. దీనికి పుట్నాల చట్నీ వచ్చేసి చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బోండాలకి. తర్వాత టీ పెట్టాను.
మనం తినే లోపల ఇదంతా అయిపోయింది. సో బాక్స్ పెట్టేశానండి ఆయనకి. శుక్రవారం అయితే ఫుల్గా పొద్దున అయితే ఫుల్గాను బిజీగా ఉంటాము. వెతుకుతున్న కొద్దీ పని దొరుకుతూ ఉంటుంది. సో ఇదండి నా వీడియో ఈరోజు వచ్చేసి ఫ్రైడేది వచ్చేసి. సో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.